వేదికపై ఆశీనులైన భారత రాష్ట్రపతి గారు, గౌరవనీయులు, ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ, రాజకీయంలో మేధావుల్లో మేధావులు, నేటి కార్యక్రమానికి ఇచ్చేసిన భారత రాష్ట్రపతి గారికి, మన తెలంగాణ రాష్ట్ర గవర్నీయులు ఎల్ఎన్ నరసింహన్ గారికి, మన తెలంగాణ బిడ్డ ఈరోజు కార్యక్రమానికి మనందరినీ ఇక్కడికి రప్పించిన గౌరవనీయులు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారికి, కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు దత్తాత్రేయ గారికి, మన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ప్రతిమ కళాశాల చైర్మన్ శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులు, ప్రముఖులు అందరికీ నా నమస్కారం. సమయం అతి తక్కువ సమయంలో విషయాల కంటే ఒకటి రెండు మాటలు ఉనికి అనే బుక్ ద్వారా అనేక మందికి స్ఫూర్తి కలిగించేటువంటి విధంగా ఉన్న విషయాలు కొన్ని గతంలో నేను చర్చించినప్పుడు తెలుసుకున్నటువంటి, ముఖ్యంగా విద్యాసాగర్ రావు గారికి నాకు 30 సంవత్సరాల పరస్పర సంబంధం, అనుబంధం. అంతేకాదు, ఇప్పుడు వారి ఉనికి పుస్తకంలో ఉన్నటువంటి వాటితో పాటు గతంలో ప్రత్యక్షంగా డిబేట్ అవుతున్నప్పుడు నేను ప్రభుత్వంలో ఉండి వారు ప్రతిపక్షంలో ఉండి నిర్వహించినటువంటి ప్రతిపక్ష కన్స్ట్రక్టివ్ పాత్ర, నిర్మాణ పాత్రని ఈరోజు ఆ స్ఫూర్తితో నేను ఆ ప్రయత్నం చేయవలసి వస్తున్నదని గుర్తు చేసుకుంటున్నాను. అదేవిధంగా దాంతోపాటు ముఖ్యంగా ఇవాళ ఈ రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాలు ఎన్నో ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా అనుభవించి ఆ విషయాలన్నింటినీ పుస్తక రూపంలో రచించి అనేక మంది ఆదర్శంగా నిలబడటానికి, ఆ తర్వాత స్ఫూర్తి కలిగించడానికి చేసిన ఈ కృషి అద్వితీయం. అందుకు నా ధన్యవాదాలు, అభివాదాలు. అంతేకాదు, ఉనికి ద్వారా ఆయన ఉనికిని ఇప్పటి వరకు కాపాడుకున్నటువంటి తీరు చాలా మనందరికీ గుర్తు. దానికంటే ఈ సందర్భంగా ఈ ఉనికి అన్నిటితో పాటు ఉనికి అనేటువంటి పదంతో నేను ఉపయోగిస్తున్నటువంటిది, నేడు ప్రజాస్వామ్య వ్యవస్థలో వివిధ వ్యవస్థల్ని బలహీనమైపోతున్న ఈ తరుణంలో ప్రజానికి దాన్ని పటిష్టంగా చేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి ఈ తరుణం అని భావిస్తూ ఈ వ్యవస్థలని సుసంపన్నంగా ఉండటానికి, ఈ ప్రజాస్వామ్య ఉనికికి భంగం రాకుండా ఈ ఉనికిని కాపాడవలసినటువంటి మొత్తం ఈ వేదికపై ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ, అటువంటి ఈ ప్రజాస్వామ్యానికి విషయంలో మన భారత రాష్ట్రపతి గారు గత ఆగస్టులోనే వారి సందేశం ద్వారా చెప్పినారు. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం, ప్రజాస్వామ్యాన్ని
బలవత్తరం చేయవలసినటువంటి అవసరం. అది ఈ సందర్భంగా వారి వారి ఇన్స్టిట్యూషన్ నుంచి మూల స్తంభాలైన మా రాజకీయ పార్టీ ఇది కూడా ఒక ప్రధానమైనటువంటిది ప్రజాస్వామ్యానికి. అందుకు పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని నిలపటానికి అన్ని విధాల కృషి చేసేటువంటి ఉనికి ఇవాళ ఈ ఉనికి ద్వారా మనం స్పందన పొందాల్సినటువంటి అవసరం ఉందని నేను నాకుగా భావిస్తూ ఈ విషయంలో వారు ఇంకా ఈ దేశానికి ఈ ప్రజలకు ఆదర్శంగా నిలిచి ఇంకా స్ఫూర్తి కలిగించేటువంటి కార్యక్రమాలు ఎన్నో విద్యాసాగర్ రావు గారితో పాటు మొత్తం వ్యవస్థ పైన ఉన్న పెద్దలందరూ చేసేటువంటి దాన్ని మనం అందుకొని ముందుకు సాగుదామని సెలవు.